అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో లాటిన్ అమెరికా దేశాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న మరుసటి రోజే ట్రంప్ తన నెక్స్ట్ టార్గెట్ను ప్రకటించి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను ఉద్దేశించి ట్రంప్ అత్యంత ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు. తర్వాత నీవంతే కావచ్చు, జాగ్రత్త అంటూ హెచ్చరించారు. కొలంబియాలో విచ్చలవిడిగా కొకైన్ తయారు చేయిస్తూ అమెరికాలోకి అక్రమంగా తరలిస్తున్నారని, అందుకే పెట్రో ప్రభుత్వంపై కూడా చర్యలు తీసుకునే సమయం వచ్చిందని ట్రంప్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాదని, అవసరమైతే ఆ దేశాల్లోని డ్రగ్ ల్యాబ్స్ పై నేరుగా దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ ఆగ్రహం కేవలం కొలంబియాపైనే కాదు, మెక్సికో, క్యూబా దేశాలపైన కొనసాగుతోంది. ఈ దేశాలు మాదక ద్రవ్యాల ముఠాలకు ఆశ్రయం ఇస్తున్నాయని, తమ తీరు మార్చుకోకపోతే వెనిజులాకు పట్టిన గతే వీటికి కూడా పడుతుందని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. ముఖ్యంగా మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్ గురించి ప్రస్తావిస్తూ, ఆమె మంచి వ్యక్తి అయినప్పటికీ దేశాన్ని ఆమె కాకుండా డ్రగ్ మాఫియా ముఠాలే నడుపుతున్నాయని ఆరోపించారు. అమెరికా సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం ఉండాలంటే ఈ ముఠాల అంతం తప్పనిసరి అని ట్రంప్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా క్యూబాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. హవానా పాలకులు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు మరో సైనిక చర్యకు సంకేతాల అన్న అనుమానాలను కలిగిస్తున్నాయి. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా స్పందించారు. ఇది లాటిన్ అమెరికా దేశాల సార్వభౌమత్వంపై జరుగుతున్న దాడి అని ఆయన అభివర్ణించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వెనిజులా సరిహద్దుల్లో కొలంబియా సైన్యాన్ని మోహరిస్తున్నట్లు ప్రకటించారు. మదురోకు అత్యంత సన్నిహితుడైన పెట్రో అమెరికా చర్యలు మానవతా సంక్షోభానికి దారితీస్తాయని హెచ్చరించారు. మొత్తానికి అమెరికా ఖండాల్లో తన ఆధిపత్యాన్ని ఎవరూ ప్రశ్నించకుండా చేయడమే లక్ష్యంగా ట్రంప్ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. తమ చుట్టూ మంచి మిత్రులు ఉండాలి, శత్రువులు కాదు అన్నది ట్రంప్ సిద్ధాంతం. ఇందుకోసం దౌత్యపరమైన చర్చల కంటే సైనిక, ఆర్థిక ఆంక్షలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. వెనిజులాలో మదురోను పట్టుకున్న వేడి తగ్గకముందే ఇతర దేశాలకు ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం లాటిన్ అమెరికాలో యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తోంది. అమెరికా తదుపరి అడుగు ఎటువైపు పడనుంది? కొలంబియా లేదా క్యూబాపై నిజంగానే దాడులు జరుగుతాయా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ రేపుతోంది.